నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విల్ల. పంట నష్టపోతే రైతు పెద్దగా మాట్లాడు, తల దించుకుని మళ్ళీ ఆ నేలనే నమ్ముకుంటాడు. కానీ ఆ నేలే వదిలేసినప్పుడు, నమ్ముకున్న నేలనే వెన్నుపోటు పొడిచినప్పుడు, ప్రకృతి కన్నెర్ర చేసినప్పుడు ఆ రైతు బాధను ఎవరు వింటారు? ఏసీ గదుల్లో ఫైళ్లలో దాగిన వ్యవస్థ, లేక బురద పొలాల్లోకి దిగి గుండెలకు హత్తుకునే నాయకుడా? 2025లో ఈ ప్రశ్నకు ఒక సంచలన సమాధానం దొరికింది. అదే రచ్చబండ. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీకి ప్రత్యక్ష రూపం. రైతు కన్నీరు తుడవడానికి జనసేనాని ఎంచుకున్న యుద్ధ తంత్రం. అసలు రచ్చబండ దగ్గర ఏం జరిగింది? రైతు ఖాతాల్లోకి ఆ భరోసా ఎలా చేరింది? లెట్స్ వాచ్ దిస్ పొలిటికల్ థ్రిల్లర్. ఈ ఏడాది అకాల వర్షాలు, కరువు, తెగుళ్లు వెరసి అన్నదాతను నిలువునా ముంచేశాయి. వేల ఎకరాల్లో పంట నేలపాలైంది. సాధారణంగా అయితే సర్వే జరగాలి, ఒక కమిటీ రావాలి, నెలల తర్వాత ఎప్పుడో పరిహారం అందాలి. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. జనసేన సైన్యం గ్రామాల్లోకి దూసుకొచ్చింది, రచ్చబండలు వేసింది. ఇది చర్చల కోసం కాదు, రైతుల కష్టాలను అక్కడికక్కడే తేల్చడానికి. వినడం, నమోదు చేయడం, నేరుగా ఖాతాల్లోకి పరిహారం పంపడం, అంతా ఒక హై వోల్టేజ్ ఆపరేషన్లా సాగిపోయింది. రచ్చబండలో ఎక్కడా టెంట్ లేదు, స్టేజ్ అసలే లేదు. ప్రతిపక్షం విమర్శించినట్లు ఒక ఫోటోషూట్ కానే కాదు, అదొక పవర్ఫుల్ బాధ్యత. రైతు నష్టాన్ని కళ్ళారా చూడడం, రైతు నష్టాన్ని అతడి ముందే అంగీకరించడం, అర్హతను అక్కడికక్కడే నిర్ధారించడం. మొబైల్లో బ్యాంక్ మెసేజ్ టింగ్ అని మోగే వరకు నాయకులు అక్కడే ఉన్నారు. ఇంత వేగంగా డబ్బు వస్తుందని ఊహించని రైతులు ఆశ్చర్యంతో తమ ఫోన్లను రచ్చబండ దగ్గరే చూపిస్తుంటే అక్కడ కనిపించింది కేవలం రూపాయలు కాదు, పవన్ కళ్యాణ్ మీద నమ్మకం. రైతు బాధ పేపర్ మీద కాదు, పొలం మీదే తెలుస్తుంది అన్న పవన్ మాట అక్షర సత్యమై అడుగులు వేసింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఇది ఒక పొలిటికల్ స్టంటా అంటే కాదు అని నిరూపించింది జనసేన కేడర్. రచ్చబండను ఒక ఆదేశంగా కాదు, ఒక ఆశయంగా, ఒక బాధ్యతగా తీసుకున్నారు. ఫైళ్లను చదివే వ్యవస్థను పక్కన పెట్టారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుడికే సాయం చేరేలా రూట్ మ్యాప్ సెట్ చేశారు. ప్రతి రైతు మాట్లాడే వరకు ఓపికగా వినడం, ప్రతి కుటుంబానికి జరిగిన నష్టాన్ని నమోదు చేయడం, భరోసా ఇవ్వడం. ఇది కదా నాయకత్వ శైలి అంటే, ఇది కదా ప్రజలు కోరుకున్న పాలన అంటే. గతాన్ని తిరిగి చూస్తే రైతు కోసం పవన్ కళ్యాణ్ చేసే పోరాటం ఈనాటిది కాదు. కరువు ప్రాంతాల్లో పర్యటనలైన, ఉభయ గోదావరి తీరాల్లో సభలైన ఆయన లక్ష్యం ఒక్కటే, రైతే రాజు అనే మాట నినాదంగా మిగిలిపోకూడదు. అది ఒక నమ్మకంగా మారాలి. 2025 జనవరిలో జరిగిన రచ్చబండ ఆ ప్రయాణంలో ఒక మైలు రాయి. ప్రభుత్వం అంటే అధికారం కాదు, ప్రజల పక్షాన నిలబడే ఒక బలమైన ఆయుధమని ఈ కార్యక్రమం చాటి చెప్పింది. సాయం అందించడం ఒక పథకం కావచ్చు, కానీ రైతు కష్టంలో తోడుగా నిలబడడం ఒక సంస్కారం. రచ్చబండ అదే నిరూపించింది. ఇది కేవలం పరిహారం అందిన కథ కాదు, రైతు గుండెల్లో జనసేనాని చేసిన సంతకం. వ్యవస్థను మార్చాలంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ప్రజల మధ్యకు వెళితే చాలని పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. మరి ఈ రచ్చబండ స్ఫూర్తి రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మార్పులకు నాంది పలకబోతోందో చూడాలి.